మీరు మొదటి నుంచి కూడా ఉద్యమంలో భాగస్వామి, ఒక ఉద్యమకారునిగా, కేసీఆర్‌కి మిత్రునిగా, అలాగే కల్వకుంట్ల కుటుంబానికి కూడా మీరు దగ్గరి అనుయాయినిగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ నేపథ్యం, కవిత గురించి, అందరి గురించి కూడా మీకు తెలుసు. ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అనే పెట్టింది. మీతోటి ఆమెకు కూడా అనుబంధం ఉంటుంది. సరే మీకు టికెట్లు అమ్ముకున్నటువంటి విషయంలో కొంత ఉండొచ్చేమో గ్యాప్ గానీ, రేపు భవిష్యత్తులో రాములు నాయక్ గారి దగ్గరికొచ్చి కవిత మీరు రాండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే అటువంటిది ఊహించుకోవచ్చా మేము ఆ పార్టీలోకి రాములు నాయక్ అని? లేదు లేదు, కేసీఆరే నాకు ఎన్నో సార్లు ఇది చేసి నేను పోలే. హ్మ్. ఆ రోజు కేసీఆర్ తర్వాత ఒక పెద్ద ఆఫీసర్, ఒక సెక్రటరీ హోదాలో ఉన్న ఆయన, మేము మళ్ళీ 2023లో వస్తున్నాం, నువ్వు నీకు సార్ పిలుస్తుండంటే నేను రాను సార్, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చూడదలుచుకోలే, 23లో ఓడగొట్టడానికి ఏం చేస్తావు చెప్పు, ఆ పని చేస్తా కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి నాకు మనసు ఒప్పది హ్మ్. అని చెప్పింది. ఈమె వచ్చి దా రాములన్న అంటే నేనేం బరపుగాను కరిగిపోయేటోని కాదు, ఒక కరుడు కట్టిన తెలంగాణ వాదిని, ఉద్యమకారుని, 1200 మందిని బలిదానం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ బలిదానంతో మీరు వాళ్ళ శవాల మీద ఆడుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటేసారి 40,00,000 కోట్ల రూపాయలు మీరు కమిషన్ రూపంలో తీసుకొని, తర్వాత ప్రతి పనిలో కమిషన్ తప్ప ఇంకా మీరు ఇది చేయలేదు. తెలంగాణకు మీరు ఏదైతే తెలంగాణ ఇది ఉండేనో హ్మ్. ఆ తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి మీరు ఏమి ఇది చేయలేదు. పాలమూరు రంగారెడ్డి గట్టలే, రకరకాల ప్రాజెక్టులు చిన్నవి గట్టలేవు. ఏమన్నా అంటే కాళేశ్వరం. మొన్న మా అన్న జగిత్యాలకు పోయిండు. జగిత్యాలకు పోయినప్పుడు ఒక 2-3 పెగ్గులు షర్బత్ దాగి చక్కగా మళ్ళీ కాళేశ్వరం చూపెడుతుండు. ఏది జీవన్ రెడ్డియో ఎవరో లోపల ఉండవచ్చు, చూడన్నా ఇట్లా వచ్చి ఇట్లా పోయింది ఇట్లా పోయింది. తిరుపతి తాగిండా? షర్బత్ తాగుతాడు కదా, హ్మ్. ప్రతి మీటింగ్లో షర్బత్ తాగకపోతే నోట్లోకించి మాట వెళ్ళదు. అంతేనా? అదే అందుగురించే ఆయన ప్రతి 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఏం మాట్లాడతాడో నేను ఒక సెకండ్ ముందు చెప్పగలుగుతాను. ఆ! ఆ డైలాగులు నాకు తెలుసు కదా. హ్మ్. అక్కడ కొత్తగా ఉంటుంది కానీ మాకు పాతది కదా. అవును. నేను కూర్చొని ఇట్లా ఇది చేసేటోని. హ్మ్. ఇవాళ ఈయన కొడుకు ముఖ్యమంత్రి కాలేడు, హ్మ్. వీళ్ళకి శని. నేను అంటున్నా మా అన్నగారికి, ఇప్పటికిట నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉంది, హ్మ్. మా అన్నగారికి చెప్తున్నా, 14 సీటర్ల ఫ్లైట్ ఉంది కదా, ప్రైవేట్ ఫ్లైట్, నీ కొడుకుని పైలట్గా నడిపిమను, నీ బిడ్డని కో పైలట్ పెట్టు, హ్మ్. నీ అల్లునికి ఏమో బిజినెస్ క్లాస్లో సీట్ ఇచ్చేయి, మీ ఇంకో అల్లుడిని ఏమో ఎకనామిక్లో ఇచ్చేసి 4 నీ తీసుకుపోయి ఫ్లైట్ ఎగిరేసి అమెరికాలో దించేయి. అమెరికాలో దిగితే అదృష్టవంతుడు, అమెరికాలో దిగకపోయి ఎక్కడన్నా సముద్రంలో ఎక్కడన్నా పడితే నీ శని పోతుంది. నీకు శని ఈ 4 నీకు. హ్మ్. తెలంగాణలో నువ్వు జ్యోతిబాసు లేక ఉంటుంటే, నువ్వు ఎప్పుడైతే వీళ్ళ గురించి ఆలోచన చేసి ఆయన అవినీతి చేసిండో, హ్మ్. ఆ రోజు ఎవరి గురించి చేసిండనేది అవినీతి, ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు ఆ రోజు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది చేస్తే నాకు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బిడ్డ గురించే కదా ఆయన చేసింది. ఆయన జేబులో ఒక్క రూపాయి ఉండదు ఎప్పుడు. హ్మ్. 100 కోట్లు వచ్చినా ఆయన జేబులో ఉండదు. ఆయనకి ఈయనకి 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 అంతే. నీ స్వార్థం గురించి నీ కుటుంబ సభ్యులకు నీవు చేసింది, నీ కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతున్నారు నీ మీద. అవును. ఇలా నీకే టార్గెట్ చేసింది కదా. హ్మ్. ఆ రోజు కేసీఆర్, ఆ కేసీఆర్ కాదు, సింగరేణిలో ఒక కార్మికుడు చచ్చిపోతే ఆ రోజు పోయిండు. ఇవాళ ఎంతోమంది చచ్చిపోతే పోతలేడు. కేసీఆర్ మారిపోయిండు. ఆ దాని పక్కకు గుంటనక్కలు ఉన్నారు, ఆయనను బందీగా చేసారు. గుంటనక్క నీవు గిట్ట ఉంటాయి 10 సంవత్సరాలు. హ్మ్. పంచుకున్న తర్వాత దంచుకున్న తర్వాత వచ్చిన సొమ్మును నాకు తక్కువ అయింది డాడీ ఇంకా కొంచెం ఇవ్వమంటే ఇచ్చేసేటోడు ఆయన. హ్మ్. నేను తొందరగా అప్పటి నుంచే వీళ్ళ ఇద్దరికి, ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ వైఎస్ జగన్ కనిపించలే. అవును. ఆ రోజు నేను కొడుకు పాత్ర పోషించిన ఎవరికి, కేసీఆర్. కరీంనగర్లో పోటీ చేస్తే ఆయన ఎంబడి నేను ఉన్నా, గెలిపించుకున్నా. తర్వాత మహబూబ్ నగర్ పోటీ చేస్తే నేను ఉన్నా, గెలిపించుకున్నా. తర్వాత గజ్వేల్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నా. ఆయన చెప్పిండు 2014లో అందరూ గెలిచిన తర్వాత ఏది మన గజ్వేల్ రిజల్ట్ వచ్చింది, 19-20 వేలతోటి గెలుస్తామన్నా, అంత దుఃఖం మించి గెలవదంటే అందరు నాయి నరసింహారెడ్డి, ఈటల రాజేందర్ లేచి కంగ్రాట్ అంటారు కదా గెలవంగానే. అవును. అన్న కంగ్రాట్ అంటే ఆయన ఒకటే చెప్పిండు,
కంగ్రాట్ నాకు కాదు, ఈ విజయం నేను రాములు నాయక్ అంకితం చేస్తున్నా. కవిత ఏమో ఎంపీ కావాలని ఆమె పోయింది, రాము ఏమో ఎమ్మెల్యే కావాలని ఆయన పోయిండు, హరీష్ రావు ఏమో సిద్దిపేట పోయిండు. నా కొడుకు కంటే పెద్ద పాత్ర పోషించి నేనేమో ఊరికి తిరిగినా, నా కొడుకు పాత్ర పోషించి నన్ను గెలిపించిండు. ఈ విజయం రాములు నాయక్ అంకితం చేస్తాన్న కేసీఆర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. అదే కేసీఆర్ ఎందుకు మర్చిపోయిండు? రాములు నాయక్ ఎందుకు కిక్ ఆపన్నాడు? ఆ రోజు కవిత ఎందుకు మాట్లాడలే? ఆ రోజు తర్వాత ఈ జెండాకు ఓనర్లం మేమే అని ఎవరు రాజేందర్ చెప్పగానే రాజేందర్ని తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇలా నిన్ను సస్పెండ్ చేయగానే మీ తండ్రి మీద ఇంత అక్కస్సు ఇచ్చేసి రకరకాలుగా బాధలు ఇచ్చేసి నువ్వు ఇలా ఎవరిని ఎందుకు ఇచ్చేయరు? ఖాళీ చూడడానికి మంచి సినిమా ఉంటే 3 గంటలు మనం చూస్తాం, ఆ సినిమాలో చాలా బాగా చేసిండు అది ఇది అంటాం. మళ్ళీ మనం సంసారానికి వస్తే అంతా మర్చిపోతాం. మళ్ళీ ఇంట్లో సంసారం ఉంటుంది కదా, తర్వాత పప్పు లేదు, బియ్యం లేదు, ఉప్పు లేదు అంటారు కదా ఇంట్లో లేడీస్. మీరు కేసీఆర్కు దగ్గరగా ఇప్పటికి కూడా మీరు కేసీఆర్ పైన ఎందుకు అంత పెద్దగా విమర్శలు చేసినట్టుగా ఎప్పుడు కూడా కనబడదు. సరే టికెట్ రాకపోయినా వెనకాల నుండి కవితే కుట్రలు చేసింది కాబట్టి పెద్దగా అంత దాన్ని తీవ్రంగా బాగా తీసుకోరు. కేసీఆర్ని ఆమె ఏమీ లేనప్పుడు, పదవులు లేనప్పుడు ఎంపీగా చేసిండు, మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసిండు, రాజకీయ భవిష్యత్తు నిర్మాణాన్ని కేసీఆర్ వాళ్ళ కూతురు కోసం నిర్మించిండు. అటువంటి కవిత చాలా మాటలు ఏం పీకడానికి నువ్వు బీఆర్ఎస్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా రాజకీయాల కోసం నువ్వు మనిషివి కాదు, నువ్వు మర మనిషివి అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు విన్నప్పుడు ఏమైనా కొంత మీరు ఏమన్నా చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. నువ్వేం పీకినావు, బీహార్ పోయినావు, అక్కడ పోయినావు, ఇక్కడ పోయినావు, పంజాబ్ పోయినావు. ఆ రోజు నువ్వేం పీకడానికి ఇది చేసినావా, ఈడ ఏం పీకినావా అనే మాటలు ఏదైతే ఉందో ఏ బిడ్డ అన్న తండ్రితోటి మాట్లాడవద్దు. అట్లా కొంత హట్ అవుతుంది. నేనే హట్ అయినా, పెద్ద అయినని బట్టి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈమెకు పాపం తగులుతుంది. ఆయన ఏమన్నా చేసిండవచ్చు మీ గురించే కదా. టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్ని దేశ రాజకీయాల్లో వెళ్ళిపోతా, ఇక్కడ నా కొడుకును రామారావునో కవితనో ముఖ్యమంత్రి చేస్తానే ఉద్దేశంతో బీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ ఇది లేదు. నువ్వు వీడినే ఏం చేయలేవు, ఏం పీకలేదు. ఎందుకు ఏం చేయలేదు? నువ్వు బ్యూటీ పార్లర్ ఉన్నదానికి కోటేశ్వరరాళ్ళు చేసింది. ఇవాళ నువ్వు బ్యూటీ పార్లర్ ఫస్ట్ ఈమె వ్యాపారం ఏంటి తెలుసా? బ్యూటీ పార్లర్. నేను పోయి ఇక్కడ సింధీ కాలనీ ఉంది ప్యారడైజ్ దగ్గర, నేను నాయి నరసింహ పోయి రిబ్బిన్ కట్ చేసినాం. అరే ఇదేం పాడు పనిలో తీసుకొచ్చినావురా నాకు అందరం పెద్ద అయిందా, ఏ కవితమ్మ చేస్తుంది పా అని చెప్పిన. ఒకరోజు పోచారం శ్రీనివాసరెడ్డిని పట్టుకోపోయి, అరే ఇదేంద్రబాయి అమ్మ ఇది మాలిష్ చేయించుకుంటావా, మాలిష్ చేసుకుంటా. అట్లా కవితమ్మ 10 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉండి అవును ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ చేసిండు. నీకు భాగంలో ఏదైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బులో 1/4 నీకు ఎక్కువ ఇచ్చిండు. నీ మీద ప్రేమ ఉంది ఆయనకు. ఎక్కడన్నా ఏ తండ్రి కన్నా కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉండదు, బిడ్డ మీద ఉంటుంది. నీకు అంత ప్రేమగా చూసినప్పుడు నువ్వు పీకినవా, నువ్వు ఏకినవా అనే మాటలు అది చాలా తప్పు మాటలు. ఒక పెద్ద అయినాక ఇట్లా పెట్టి నీ సొంత తండ్రి అది రాములు నాయక్ చెప్తే ఇంకా ఇది ఉంటుంది, కానీ నువ్వు చెప్పడానికి ఇది కరెక్ట్ కాదు. ఇదాన్ని నేను ఖండిస్తున్నా. సో కవితే మీకు టికెట్ రాకుండా అన్యాయం చేసింది అన్నటువంటి భావనతో ఉన్నటువంటి మీరు ఆమె కొత్త రాజకీయ పార్టీగా రేపు భవిష్యత్తులో పోటీ చేసేటువంటి అవకాశం మీరు నాతో గతంలో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా కవిత ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఏం చేస్తాను దాన్ని కట్టుబడి ఉన్నారా? 100% ఆమె ఒంటరిగా పోటీ చేసి ఏ పార్టీతోటి పొత్తు లేకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా కవిత మీద పోటీ చేస్తా, లేకుంటే కేసీఆర్ మీద పోటీ చేస్తా. ఓకే, ఎక్కువ ఈ రెండిట్లో ఏ ఛాన్స్ తీసుకుంటారు? ఎక్కువ అంటే కవిత మీద తీసుకుంటా. తల్లి పాత్ర పోషిస్తుంది కదా, నేను ఉద్యమకారుని పాత్ర పోషిస్తుంది. మీరు ఉద్యమకారులు కాదు, 2006లో వచ్చి హైజాక్ చేశారు, నా చెమట నెత్తురు ధారపోసిన అన్నది. 1200 మంది బలిదానమైనారు మీ మాటలకు, మీ చేతలకు. ఇవాళ నువ్వు 2006లో వచ్చి చెమట కక్కినావు, నువ్వు నీ చెమట నెత్తురుని ఇది చేసినావు, ధారపోసినావు, జైలుకు పోయినావు, రకరకాలుగా నీవు ఇదైందా. ఇవాళ నీవు చెమట ధారపోసింది మళ్ళీ ప్రాణాలు కోల్పోయారు కదా. కిష్టయ్య అటువంటి వాళ్ళు చాలామంది నీ సామాజిక వర్గంలో ఒక్కటి దావలే ఇంతవరకు. నిన్న వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు. ఈమె సామాజిక వర్గం ఎవరు లేరు, ఉంటే ఒక 5-10 మంది ఉంటారు.
కానీ ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ పీకిండా ఇది చేసిండు అనేది అహంకారం, డబ్బులు అహంకారం తప్ప ఇంకా ఏం లేదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మొత్తానికి ఇది రాముల్ నాయక్ గారు ఒకరైతే కరాఖండిగా చెప్తాను, ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా కవిత మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రెండోది ఒక పక్కన నాకు టికెట్ రాకుండా ఉండడంలో ముఖ్యంగా కేసీఆర్ పాత్ర కూడా ఉండే ఉంటుంది, కవిత పాత్ర ఇంకా చాలా కీలకమైనటువంటి పాత్ర ఖచ్చితంగా ఉంది. అయినప్పటికీ కూడా కవిత నిన్న వాడినటువంటి భాష, ఒక తండ్రిని పట్టుకొని వాడినటువంటి భాష పట్ల నిజంగా నాకు కొంత ఆవేదనగా కూడా అనిపించింది, కొంత మనసుకి బాధగా కూడా అనిపించింది. రానున్నటువంటి భవిష్యత్తులో టీఆర్ఎస్కి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి జోషిని చెప్తా ఉన్నారు రామనాయక్ గారు. చూస్తూనే ఉండండి మనతో వీరు.